నిన్న అనంతపురంలో మొన్న జరిగిన సంఘటన ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతుంది. బాలయ్య గురించి. బాలయ్య హిందూపురం 3 రోజుల పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ, అనేక మంది అభిమానులు, ఓటర్స్ కూడా వాళ్ళు ఆ, బాలయ్య మంత్రి కావాలి ఆ, అని ఒక ప్లికార్డులు పట్టుకోవడం, బ్యానర్లు పట్టుకొని చేయడం, బాలయ్య దిగి వాళ్ళతో పోయి మాట్లాడడం, దేనికైనా టైం రావాలని ఆయన అన్ని ఓదార్చడం, ఇవన్నీ కూడా మనం చూసాం ఆ వీడియోలంతా. దాంతో ఒక్కసారిగా బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా, లేకపోతే ఈ సడన్ గా ఎప్పుడూ లేనిది హిందూపూర్లో ఈ బ్యానర్లు ఏంటి, ఈ స్లోగన్స్ ఏంటి, ప్రజల్లో ఎందుకు అంత ఇది వచ్చింది, ఇవన్నీ చర్చకు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ చర్చకు వచ్చాయంటే, మామూలుగా అయితే ఈ పెద్ద విషయం రాకపోవచ్చు, కానీ మొన్ననే బాలయ్య అసెంబ్లీలో ఇటు చిరంజీవి గురించి, ఇటు జగన్ గురించి మాట్లాడడం, ఇటు కందులో దుర్గేష్ని గట్టిగా నా పేరు నిన్నెవడ పెట్టమన్నాడు, నేను అడిగానా, 9వ పేరుగా లిస్టులో ఎందుకు పెట్టారని నిలదీయడం, ఇవన్నీ కూడా ఇటు జనసేన మెగా అభిమానుల్ని ఇబ్బంది పెట్టాయి. దాంతో చిరంజీవి ఇమీడియట్గా బాలకృష్ణకి రిప్లై ఇచ్చి, బాలకృష్ణ చెప్పిందంత అబద్ధాలు, అతన్ని మేము పిలిస్తే కూడా రాకుండా ఇప్పుడొచ్చి లేనిపోని చెప్తున్నాడు అన్న ఎసెన్స్తో ఆయన క్లియర్గా జగన్ క్లీన్ చిట్ ఇచ్చాడు, బాలయ్యని ఇబ్బందికరంగా పెట్టాడు. దాంతో బాలయ్య దానికి కౌంటర్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆపింది ఎవరంటే లోకేష్, చంద్రబాబు. ఎందుకంటే ఇది డ్యామేజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్కి తమకు మధ్య గ్యాప్ వస్తుంది, దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన్ని సాటిస్ఫై చేయడం, అటు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు తీసేయించే విధంగా ప్లాన్ చేసి కామినేని శ్రీనివాసరావు దగ్గర, ఎందుకంటే ఆ ఇష్యూ లేపింది ఆయనే కాబట్టి కామినేని శ్రీనివాస దగ్గర స్పీకర్ని ఆయనే రిక్వెస్ట్ చేసి నాది రికార్డు నుంచి తీసేయనని అడగడం, ఆయనది తీసేస్తే ఆయన కంటిన్యూషన్ కాబట్టి బాలకృష్ణది కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా చర్యలు తీసుకున్నారు. అంటే డ్యామేజ్ కంట్రోల్ అనేది బ్రహ్మాండంగా చంద్రబాబు చేశాడు ఇష్యూలో. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, తెలుగుదేశంలో బ్రాడ్గా 2 వర్గాలు ఉంటాయి. ఒకటి చంద్రబాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే, రెండోది నందమూరి రామారావు దగ్గర నుంచి నందమూరి ఫ్యాన్స్ ఉంటారు. సో ఈ నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు తెలుగుదేశంలో. వాళ్ళు హర్ట్ అయ్యారు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కానీ, నందమూరి ఫ్యాన్స్ కానీ, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు హర్ట్ అయ్యారు. ఈ బాలయ్య నిజానికి చిరంజీవిని ఏమనలేదు, అక్కడ జగన్ని మాత్రమే సైకోగాడ్ అన్నాడు తప్ప చిరంజీవిని ఏమి వాడని చిరంజీవిని అనలే. ఎవరో ఇప్పుడు ఫలానా ఆయన వచ్చాడంటే ఎవడు రాలేదే అంటారు, అందరూ అంటారు. అది లేదు సార్, ఆయన రమేష్ అని ఆయన మొన్న పోయాడంటే ఎవడు వెళ్ళలేదు అంటాం మనం, అంతేగాని రమేష్ అక్కడ వాడన్నట్టు కాదు అది. రెండోది రూకి రాయలసీమ వాళ్ళకి కొంతమందికి అనేది అలవాటు. తెలంగాణలో కూడా గౌరవం అనేది ఇక్కడ వేరే రకం ఉంటుంది. ఓకే, మనకి కోస్తాలేమో వాళ్ళ డ్రైవర్ని కూడా గారు అని, పనిచేసే వాళ్ళని కూడా గారు అని మర్యాద పిలుస్తుంటారు. మనమేమో గారు అనుకుంటే భయ్య అంటాం, నువ్వు అంటాం. మన డ్రైవర్ కూడా తెలంగాణలో మనం నువ్వే అంటాడు, పని వాళ్ళు కూడా నువ్వే అంటారు, నువ్వు రాసారు అంటారు. అంత మాత్రం రెస్పెక్ట్ లేదని కాదు అర్థం. ఇదొక పద్ధతి, ఎవరి పద్ధతి వాళ్ళు ఉంటుంది. క్రైటీరియా నువ్వు అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టకూడదు. బాలయ్యకి కూడా అదే ఉంది కాబట్టి ఆయన అనడంలో తప్పేంది. ఆయన్ని చిరంజీవిని అనలేదు కదా. దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి చంద్రబాబు ఎందుకు అతిగా స్పందిస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు చంద్రబాబు అన్న కోపం నందమూరి ఫ్యామిలీలో కూడా ఉంది. సో ఇప్పుడు అదేదంటారు, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అలాగా చంద్రబాబు ఇటు నందమూరి ఫ్యాన్స్ ని, బాలయ్యని, ఇగోని సాటిస్ఫై చేయాలి, ఇటు పవన్ కళ్యాణ్ని చేయాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ముందు నుంచి కూడా చంద్రబాబు అనేక పార్టీలతో ఆయన టైఅప్ అయ్యాడు. గతంలో కమ్యూనిస్టులతో అయ్యాడు, తర్వాత బీజేపీతో అయ్యాడు, కాంగ్రెస్తో అయ్యాడు, ఇటు ఇక్కడ కేసీఆర్తో అయ్యాడు. ఇలాగ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ అట్లాంటిది ఇప్పటి వరకు వేరే పార్టీలతో ఆయన ఎప్పుడు చేయలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇంటికి పదే వెళ్ళడం కానీ, పవన్ కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ని మొత్తం తిప్పాడు. లోకేష్ని ఓన్లీ మంగళగిరికి పరిమితం చేశాడు. ఎందుకంటే లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతాడని చెప్పి చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే.
రిజల్ట్స్ కూడా దానికి తగినట్టే వచ్చాయి. కానీ ఈ తెలుగుదేశంలో ఉండే అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి ఎందుకు పవన్కు ఉండే ఓటు షేర్ ఎంత? అంతకుముందు 6% వచ్చింది. ఈ 6% ఓటు షేర్ ఉండి ఇతన్ని ఎందుకు అంత నెత్తబెట్టుకోవాలా అన్న ఇది జనాలకు వచ్చింది. సో